అందరికి ప్రైజ్లా. మనం గంభీరమైన సమయంలో బల్లెద్దరికి చేరి ఉన్నాం. బల్లలో ప్రవేశించే మునుపు మనం మన హృదయాలని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందాం. రండి, కీర్తనలు 139. ఇరవై 23వ వచనము, 24వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఇరవై 23, 24 అందరం కలిసి చదువుకుందాం. నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకోనము, పరీక్షించి నా ఆలోచనను తెలుసుకోనము. ఈ ఆయస్కరం మార్గం నా ఎన్నదేమో చూడును, మార్గం నన్ను నడిపించు. అట్లాగే లూకా సువార్త 9వ అధ్యాయం 47వ వచనం. యేసు వారి హృదయాలోచన ఎరిగి తీసుకొని నా దగ్గర పెట్టి. ఇంకొక మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తను చేసి త్రాగవలను. చిన్న ప్రార్థన. ప్రేమగల పరలోక తండ్రి, కృపా కనికరం దేవా, సత్యం తండ్రి, నమ్మకమైన దేవా, ఈ యొక్క ఉదయకాలం ప్రభా నీ పాఠశాల చేరి ప్రభు దినం, ఆరాధన దినంగా ప్రభా మీ యొక్క సమాజ మందిరంలో చేరి నేను స్తుతించి ఆరాధించడానికి ప్రభా మాకు ఇచ్చిన యొక్క తడం కొరకే నీకు ఎంతో వందనాలు. ప్రభు తండ్రి, ఈ యొక్క ప్రభు దినం ప్రభా మీ యొక్క ఆరాధన దినం మీ యొక్క దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి మాకు ప్రభు మీరు చూపిన మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క ప్రేమ దాన్ని వినలేని ప్రేమను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. కృపగల తండ్రి ప్రేమ మారినది, మార్పు చెందలేదు అని బట్టి స్తుతిస్తారు. ఈ లోకంలో ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ ప్రభా నేను తప్పిపోయేది ప్రభా. మా యొక్క ప్రేమ కపటమైన ప్రేమ, మా యొక్క ప్రేమ వాడిపోయే ప్రేమ. అయితే మీరు నిత్యుడగు తండ్రి కనుక మీ యొక్క నిత్యమైన ప్రేమను, వాడిపోయిన ప్రేమను ప్రభా ఒక మార్పు లేని ప్రేమను మా పట్ల చూపించి మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ సమయాన్ని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు సమయం అనుగ్రహించినందుకై కొన్ని ఆడుతూ పడుతుంది ప్రభు. ఈ ప్రియులు మీ యొక్క వాక్య వెలుగులో వారి హృదయాలను తెరచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి వారితో మీరు మాట్లాడి వారి ద్వారా, వారి ఆరాధన ద్వారా మీరు సంతోషించినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభు. ఆఫ్లైన్లో ఇక్కడ మందిరంలో చేరి ఆరాధించిన వారి బట్టి ఎంతో వందనాలు. ఆన్లైన్లో దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా వారి యొక్క స్వరాన్ని ప్రభు ఆన్లైన్ ద్వారా మాకు వినిపించి వారి ఆరాధించడానికి, వారి ఆరాధనతో మేము ఏకీభవించడానికి మాకు సమయం అనుకరించినందుకై కొన్ని ఆడుతూ వస్తాం ప్రభు తండ్రి. ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్, ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో, ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులన్నిటిని బట్టి మమ్మల్ని అందరినీ కూడా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసాన్ని, ప్రతి పేరున మీరు భద్రపరిచి కాపాడి ఈ రోజు వరకు సజీవంగా ఉంచి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సమయం అనుకరించినందుకై మీరు ప్రతి ఒక్కరిని భద్రపరిచినందుకే, ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నందుకే మరి ఒకసారి వందలు చెల్లించుకుంటున్నాం. సమయంలో ప్రభు మీ యొక్క బల దగ్గర మేము కూడా చేరి వారం వెంబడి వారం మా హృదయాలను పరిశీలన చేసుకొని పరీక్షించుకోవడానికి మాకు మీరు లేఖన భాగాలు కూడా మీరు అనుగ్రహించి ఉన్నారు. అందుకని స్తుతిస్తారు. చదవబడిన లేఖన భాగాలు బట్టి ఎంతో దినాలు ఆ లేఖన భాగాలను ప్రభు మేము మా హృదయాలను పరిశీలించుకోవడానికి, మా యొక్క పాపములను, మా యొక్క శాపం, మా యొక్క దోషములన్నింటినీ మీకు ఆయస్కరమైన దాన్ని అన్నింటినీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నూతనమైన విధానంలో మీ కృపను పొంది, వాళ్ళలో యోగ్యతను పొంది
సమాధానం పొంది ఆ యొక్క వాళ్ళు పాలు పొందడానికి ఇప్పుడు చూపించము. మా హృదయాన్ని ప్రభావ మీరే పరిశీలించి పరీక్షించమని మీకు అప్పచెప్పుకుంటూ వందలు జలుచుకుంటూ ఆ యొక్క స్థలాల్లో నిలబడి దాస్తులను కూడా మీరు బలపడి వాడుకుంటున్నందుకు కొన్ని ఆడుకుంటూ వస్తున్నాం. ప్రభావ ఈ సమయాన్ని బట్టి మీ చేతులు అప్పచెప్పుకుంటూ ముఖ్యంగా నేను అయోగ్యుడిని, ఎందుకు పనికిరానటువంటి, ఏ మంచితనం లేనటువంటి పాపిని అయినప్పటికీ ప్రభావ నీ యొక్క ప్రేమను నా పట్ల వెల్లడిపరుస్తూనే వస్తున్నాను. నేను కూడా స్థుతిస్తూ ఒకసారి నేను వగ్గిన కాలం ఒప్పుకుంటూ పరిశుద్ధులు ప్రభు ప్రియులు మీ వారు ప్రభు వారి యొక్క వారిని ఔన్నత్యం తీసుకురావడం కోసమే, వారి హెచ్చరించడం కోసమే మీ లేఖన భాగాలు ప్రభు నా ద్వారా మీరు వారికి అనుగ్రహించడానికి నన్ను తగ్గించి మీరు విడిచి వాడుకోమని నన్ను కొనియాడుతూ మీ కృపను కోరుకుంటున్నాను. ఈ మైకుని కరెంటుని నెట్టను కూడా మీ స్వాధీనం ఉంచుకుని మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ వస్తుంది. వందన స్తుతులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన భాగ్యం మనకు బాగా తెలుసు. కీర్తన 139లో ఒకటో వచనం 139వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 139 1. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియనని నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు ఈ కీర్తనకారుడు? నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని. ఇది దావీదు రాసిన కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏం తెలుసుకొని ఉన్నాడు? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. తర్వాత నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు పూర్తిగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ 23వ వచనంలో నేను చెప్తున్నా, ఇక్కడ దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము. ఇది కీర్తన రాసిన దావీదే. మొదటి వచనంలో తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ 23వ వచనంలో వచ్చేసరికి ఏమన్నాడు? తెలుసుకొనము అంటున్నాడు. అంటే ఇక్కడ అన్నీ తెలుసు. ఆయన పడుకునేది తెలుసు, ఆయన లేచేది తెలుసు, ఆయన నడిచేది తెలుసు, ఆయన కూర్చుండేది తెలుసు. ఆయన మన యొక్క చర్యలన్నీ కూడా దేవుడికి తెలుసు. అంతేకాకుండా ఆ యొక్క ఏంటిదంటే నా తలంపు నాకు పుట్టకు నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించు. మనలో మనం ఒక ఊహించుకోక మునిపే, తలంపు మనలో పుట్టక మునిపే ఆయన గ్రహించి ఉన్నాడు. దేవుడు గ్రహించి ఉన్నాడు. ఇటు చెబుతూ మనం ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ తెలుసుకో, పరీక్షించు అన్నాడు. అన్నీ తెలిసి మనం పరీక్షించేది ఏంటి అంటే ఇంకా ఆయనలో ఉండదే నేను కింద. అందుకని ఏమంటాడంటే నీకు ఆయాస్కర మార్గం, నువ్వు అన్నీ తెలుసు నీకు. ఇంకా ఇది ఆ మొదట చూస్తే ఇక్కడ ఏమంటాడు? ఇదే మన 10వ వచనం చదువు.
లేవు 9వ వచనం. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నా అంతరంద్రియములు నీవే కలగజేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఇక్కడ 9వ వచనం అంటాడు, నేను 7వ వచనం చూద్దాం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును. ఇవంతా తెలుసుకొని ఉన్నావు, ఇంత తెలుసుకుని ఉన్నావు నువ్వు. ఈ ఎక్కడికి పోయినా కానీ నువ్వు నా ఎంబడి ఉన్నావు, నేను ఎక్కడ పారిపోతాను అని చెప్పేసి తను అనుకుంటూ ఎంత చెప్తున్నాను. అయినప్పటికీ ఈ కింద ఏమంటాడంటే నీకు ఆయాస్కరమైన మార్గము ఉన్నదేమో అని చూడమని. నీకు అంతా తెలుసు, కానీ ఇంకా ఏమైనా ఉన్నదేమో చూడమని. మనం కూడా రక్షించిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నాం, దేవుని బల ఎదుట పరీక్ష చేసుకుంటూనే వస్తున్నాం. వారం వెంబడి వారం లేఖన భాగాలతో అనేక మంది సేవకుల ద్వారా, బోధకుల ద్వారా మనం హెచ్చరింపబడుతూ వస్తున్నాము. అని హెచ్చరింపబడుతూ బలం చేస్తున్నాం. అయినప్పటికీ అది వారం చేస్తున్నప్పటికీ నేను వారం మొదటి నుంచి ఓడుకుని వేగనే ఉన్నాను అనుకుని మనం సమర్థించుకొని దాన్ని పాలు పొందితే మనం శిక్షా విధులకు వచ్చే వారంగా ఉంటాం. అయితే ఇక్కడ ఈ యొక్క దావీదు అంటున్నాడు, నీకు ఆయాస్కరమైనది నాలో ఇంకా ఏమైనా ఉన్నదేమో చూడమన్నాడు. అంతకంటే ఆ తర్వాత ఇప్పుడు ఏమంటే నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోమన్నాడు. ఆయన పరీక్షించి ఆయన యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి. ఏం ఆలోచనవి? ఎవరి ఆలోచనలు? దావీదు యొక్క ఆలోచనలు దావీదుని పరిశీలించి తెలుసుకోమని దావీదు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం కూడా బల దగ్గరికి వచ్చినాం. మనం కూడా మన మనస్సును విప్పి మన హృదయాలను కూడా దేవుడు మనకు హృదయ ఆలోచనలు తెలుసుకోమని మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ రీతిగా వేడుకొని మనం మాకు క్షమాపణ అంటే మనం పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యతను పొంది బల్ల చేయవాలి. అది మన యొక్క ఇది విధి, మన కర్తవ్యం. అయితే ఇక్కడ ఏమంటాడు? పరిశీలించి నా యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి. మనుషుని యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు? మన లూకాసు వార్త 9వ అధ్యాయంలో చదివితే చాలు. అక్కడ ఏమన్నాడు? యేసు వారి హృదయాలోచనలు ఎరిగి. ఎవరి హృదయాలోచనలు ఇవి? అక్కడ శిష్యుల దగ్గర. అంటే మనుషుల యొక్క హృదయ ఆలోచనలు దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషుల యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆదికాండము 6వ అధ్యాయంలోకి వస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. చాలు. ఇక్కడ యేసు వారి హృదయాలోచనను చూచి. ఇక్కడ యెహోవా ఇక్కడ చూచాడు. ఏం చూచాడు? నరుల యొక్క వారి హృదయం యొక్క తలంపులను ఊహ
అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. కాబట్టి మనిషి యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా చెడ్డగానే ఉంటాయి. అందుకే చూద్దాం, ఇప్పుడు అందుకే ఉంటాడు ఇక్కడ మళ్ళీ 135 లేకపోతే కీర్తన 32వ వస్తే, కీర్తనలు 32వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషములను, ఇక్కడ ఏమన్నాడు ఆయన, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడంట. అయితే యెహోవా సన్నిధిని నా యొక్క అతిక్రమములు ఒప్పుకొందును అని తనలో తాను అనుకున్నాడు. అనుకుని వెంటనే ఏమైంది, నీవు నా యొక్క పాపములను, మా పాప దోషములను పరిహరించు. ఎప్పుడైతే తనలో తాను ఒప్పుకుంటాను అని అనుకున్నాడో వెంటనే దేవుడు హృదయాలోచన ఎరుగున్నాడు కనుక ఆయన ఏం చేశాడు, పరిహరించాడు, పాప దోషాలను పరిహరించాడు. వీటికి నేను పొందిన అనుభవాన్ని నేను చెప్తాను. ఉదయాన్నే రాత్రి అన్న నాకు చెప్పాడు, ఉదయం 8ంటికి ఆరాధన మొదలు పెడతాము, 8 నుంచి 8:30 దాకా పాటలు, 8:30 నుంచి 9 దాకా వాక్యం, ఆరాధన వాక్యం ఉంటుంది. 9:30 నుంచి ఒక అరగంట ఆరాధన, ఆ తర్వాత బలవాతం తీసుకోవాలి, మీరు రండి అన్నాడు. సరేనన్ను. ఇక నేను కొంచెం సిద్ధపడి లేచి లేక నాకు అక్కడే బయలుదేరబోతుకు 9 అయిపోయింది. నేను అనుకున్నా, ఇక సరే అన్న అంటే పాటలు అయిపోయి ఆరాధన వర్తమానం అయిపోయింది, ఇక ప్రార్థిస్తా ఆరాధన చేస్తున్నారు సిస్టర్ వాళ్ళు, వారి ఆరాధనల ద్వారా నేను ఏదైనా పురుగొలిపిబడి నేను ఆరాధించడానికి దయచేయమని ప్రార్థన చేసుకుని బయలుదేరాను. అంత అన్న వెళ్ళిపోయి ఉంటాడు. ఇక నేను కొంచెం సిగ్గుపడతాను, బాధతోనే వచ్చేది ఇక్కడ మెట్లకుగానే ప్రేమ గల తండ్రి నేను ప్రేమిస్తున్నాడని, ఇది మొదటిది అని అన్న. దేవా, నువ్వు నా హృదయ ఆలోచన ఎరిగి నాకు ఇంకా వర్తమానాన్ని అనుగ్రహించావు దేవా అని నేను అంటే ఇప్పుడు నాకు వెంటనే ఆ మాట గుర్తొచ్చింది. హృదయ ఆలోచన ఎరిగి నేను అంటే ఆ వర్తమానాన్ని వినలేకపోయినా నిరాశతో వచ్చా, ఇక్కడ ఆశ తీర్చాడు, ఇంకా నా కొరకే ఆలస్యం చేసినట్టున్నాడు. అందరి దేవుని పొందినాడు. ఇప్పుడైతే ఇక్కడ ఈయన కూడా సన్నిధిని నా పాపాలని ఒప్పుకొందును అనుకుంటుని వెంటనే పాపదోషాన్ని పరిహరించాడు. అయితే మనం ఇక్కడ చూసేది ఏంటంటే, బలలో చెప్పే ముందు మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం పోదాం. అన్నీ మనకు తెలిసిన భాగాలు చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. అదే ఇక్కడ ఈ స్త్రీ ఎవరు? 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావం రోగంతో బాధపడుతూ వస్తుంది. ఆమె ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి తన ఉన్న ధనమంతా కూడా ఖర్చు పెట్టుకుంది. అయినప్పటికీ ఆమె స్వస్థపరచబడలా, న్యాయం కాల. ఆమె ఎంతో నిరాశతో ఉంది. అయితే యేసు అటు వచ్చాడని చెప్పి విని ఏం చెప్పింది, ఇక్కడ ఏం చేసింది, ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని, మనం గ్రహించాలన్నమాట, తనలో తాను అనుకొని ఆయన చెంగు మాత్రం ముడితే నేను స్వస్థపరచబడతానని తనలో తాను అనుకొని వెంటనే ముట్టింది, చెంగు ముట్టింది. ముట్టగానే ఇక్కడ ఏమైంది, వెంటనే యేసుప్రభువు ఉన్నాడు, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడాను. 12 సంవత్సరాల నుంచి ఆమె స్వస్థపరచలేదు. వెంటనే ఎప్పుడైతే ఆయన చెంగు ముట్టిందో
ఆ గడి అని ఉండే, ఆ గడి అని అక్కడ తెలుగు ఉంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. అప్పుడు అన్ని సంవత్సరాలు ఆమె ఎన్నో మంది డాక్టర్లు చూపించుంటుంది, ఎంతో మందులు వాడుతూ ఉంటుంది. అప్పుడు తగ్గింది. ఇప్పుడు ఏ మందు లేకుండానే చెంగు మాత్రం ఉండగానే ఆమె స్వస్థపరచబడింది. అంటే ఏంటి, దానికి అక్కడ తన యొక్క తన హృదయ వాంఛని దేవుడు తీర్చాడు. నేను ఆయన చెంగు ముట్టితే నేను బాగుపడతానని దృఢమైన విశ్వాసంతో ఆమె చెంగు ముట్టింది. అంటే తనలో తాను అనుకొని హృదయం యొక్క ఆలోచన, మనుషుని యొక్క ఆలోచన లేదు. ఆమె ఏముంది, ఆ స్వస్థపరచబడాలని ఆమె ఆలోచన చేసుకొని వచ్చి ముట్టి ఆమె స్వస్థపరచబడింది. విశ్వాసంతో ఆమె మళ్ళీ ఇంకా, కుమారి ధైర్యంగా ఉండము ఏమన్నాడు యేసు ప్రభు, ఇది నీ యొక్క విశ్వాసమే నిన్ను బాగుపరిచాడు. మనం ఆ విశ్వాసం ఇప్పుడు చూసాం. ఈ కరోనా పరిస్థితుల్లో, లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతోమంది భయభ్రాంతులుగా, రోగం వచ్చిన దానికంటే ఈ భయానికి ఎంతమంది చనిపోయి ఈ లోకంలో విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు స్వస్థపరచాడనే పరిస్థితులు చూడగానే ఆ మాట మర్చిపోయి, ఆ ధైర్యం కోల్పోయి, అమ్మో అమ్మో అయ్యో అయ్యో అనుకుంటూ నాకు వచ్చింది అనుకుంటూ ఆ భయానికి ఇంకా రోగాన్ని పెంచుకొని ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు, విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. ఈమె 12 సంవత్సరాల నుంచి బాగుపడింది. ఏ యొక్క మందులు రక్తస్రావం అంటే ఆ గాయం మీద కానీ లేదా దాని మీద కానీ ఏవి మందులు ఇచ్చి పని చేయకుండానే ఈమె వెళ్ళి ఆ చెంగును మాత్రమే ముట్టింది. అది విశ్వాసము అంత బలంగా అక్కడ ఔషధంగా పనిచేసింది. ఇప్పుడు తనలో తాను అనుకొని, అంటే మనం ఎందుకంటే తనలో తాను అనుకోనగానే యేసు ప్రభు ఆమెను చూచాడు, ఆమె పలకరించాడు. అంటే తనలో తాను అనుకొని విశ్వాసంతో ముట్టింది. ఇంకో చూద్దాం, అది మత్తయి సువార్త 16వ అధ్యాయం 7వ వచనం రోజు చాలు. ఇక్కడ ఏమన్నాడు వీళ్ళు, ఈ భాగం కూడా మాకు బాగా తెలుసు. ఇప్పుడు పైన 5వ వచనం చదివితే ఆయన శిష్యులు అందరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తినందును కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొని చూడండి. వీళ్ళు శిష్యులు తమలో తాము ఆలోచించుకున్నారు. ఏమని, అక్కడ అంతకుముందు పైన భాగంలో చెప్తే ఆయన 5 రొట్టెలు 2 చేపలని ఎంతమందికి పంచిపెట్టారు. అదే సందర్భం, అదే 5 రొట్టెలు ఇక్కడ అన్ని చదువుకుంటూ వస్తే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు మేము అక్కడ అందరికీ కూడా 4000 మంది పంచిపెట్టాడు. అక్కడ యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఆయన బోధ వింటూ కూర్చున్నారు. సమయం అంతా అయిపోతూ ఉంది, వాడికి తినడానికి కూడా భోజన సమయం కూడా లేకుండా ఉంటే అప్పుడు దేవుడు యేసు ప్రభు చూసి వారి మీద కనికరం పడి వారికి భోజనం పెట్టడం చెప్పగానే వారి దగ్గర ఒకళ్ళు చూసుకుంటే చిన్న పిల్లలు లేదా ఒకరి దగ్గర అక్కడ 7 రొట్టెలు చిన్న ముక్కలు చేప ముక్కలు దొరికితే అవన్నీ తీసి పంచిపెట్టాడు. అవన్నీ వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ తినగా ఇంకా మిగిలిపోయి గంపలు 7 గంపలు ఎత్తారు. ఇప్పుడు అక్కడి నుంచి అయిపోయిన తర్వాత బయటకు సముద్రం దాటుకుని అందరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు శిష్యులకి, ఇక చూడండి జాగ్రత్తగా ఉండండి. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పులిసిన పిండి వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అంటే పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వాళ్ళు వచ్చి మీ యొక్క విశ్వాసాన్ని చెడగొట్టే వాడుకుంటారు. మీ యొక్క ఇది మీకు వాళ్ళు రాంగ్ డాక్టరీని అంటే మీ యొక్క మార్గాన్ని మళ్లించే వాడుకుంటాడు. కాబట్టి వారి మాటలు మీరు వినొద్దు, అది పులిసిన పిండిగా ఉంటుంది వాళ్ళు చెప్పే బోధ, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు హెచ్చరిస్తూ వస్తుంది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ హెచ్చరికను సరైన విధానంలో తీసుకోకుండా, ఆ హెచ్చరిక వాళ్ళు విధేయత చూపించకుండా, అరే మనం అక్కడ గంపలు ఎత్తాం కదా, ఆ గంపలన్నీ అన్నీ కూడా ముక్కలన్నీ మిగిలిపోయినాయి కదా,
అవి తీసుకురాలేదు మనం, అవి మర్చిపోయి వచ్చాం, అందుకే మనల్ని యేసుప్రభు వారు హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు అని చెప్పి వీళ్ళు తమలో తాము అనుకున్నారు. అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పడిన స్త్రీ ఏమనుకున్నది, నేను యేసుప్రభును అక్కడ చెంగును మాత్రం గుర్తి చాలని తనలో తాను అనుకున్నది, బాగుపడాలని. ఇక్కడ వీళ్ళు మనం మర్చిపోయి వచ్చాం కాబట్టి మనం హెచ్చరిస్తున్నాడు, మనం తేలేదు కాబట్టి అక్కడ హెచ్చరికని సరైన విధానంలో తీసుకోకుండా ఇంకా వీళ్ళుగా వాళ్ళ సొంత ఆలోచనతోటి తమలో తాము ఆలోచించుకుంటారు. మనం కూడా అనేక సార్లు సేవకులు చెప్పే మాటలు, బోధకులు చెప్పే మాట, హెచ్చరికలను వాళ్ళ దగ్గర చేరున్నప్పుడు హెచ్చరిస్తుంటే మనలో ఉన్న లోపాలని మనం సరిచేసేయకుండా ఇది నా కోసమే చెప్పి నేను ఆ పని చేయలేదు కాబట్టి నన్ను గురించే ఇప్పుడు ఈ బల దగ్గర అందరి ముందు నాకు వారు నన్నే ఎత్తి చూపిస్తున్నాడు అని చెప్పి మనం అనేక సార్లు అనుకునేవారిగా ఉంటాం. అనేక సార్లు మనలో మనం ఆలోచించుకొని మనం అంటే మన యొక్క విశ్వాసాన్ని సన్నగించుకునేది, ఇక్కడ విశ్వాసాన్ని తగ్గించుకునేవాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడు, అల్ప విశ్వాసులారా అని వాళ్ళు గద్దిస్తున్నాడు. మనం కూడా ఆ యొక్క మనలో మనం ఆలోచించుకుంటే మన గురించి సేవకుడు బోధకుడు మన గురించే వాక్యం చెప్తున్నాడు అని మనం అనుకుంటే మనం అల్ప విశ్వాసం అయ్యాడు. అయితే ఇప్పుడు ఏమంటాడంటే నేను దాని నుంచి బయటికి రావాలి, అల్ప విశ్వాసం నుంచి బయటికి రావాలి. ఆమెమో తమలో తను అనుకుని విశ్వాసాన్ని అధికంగా చేసుకుంది, ఇప్పుడేమో వీళ్ళు తమలో తాము అనుకొని అల్ప విశ్వాసులుగా అయిపోయారు. అంటే మన యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయో, మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయో అది చూపిస్తూ వచ్చినాడు. ఆడు మన దావీదు నా హృదయమును పరిశీలించి పరీక్షించు, తెలుసుకును, ఇంకా నీకు ఆయాస్కరం ఉంది ఏదైనా నాలో ఉన్నదేమో, నీకు అన్నీ తెలుసు, అయినప్పటికీ నేను మళ్ళీ కోరుకుంటున్నాను, నీకు ఆయాస్కరమైనది ఎక్కడైనా సరే నా హృదయంలో ఏ మూలనైనా దక్కున్నదేమో అది చూచి దాన్ని తీసేయమని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుంది. ముందు అంతగా చెప్పి నేను పండుకోవటం నీకు తెలుసు, కూర్చుంటూ నీకు తెలుసు, నా నడక నీకు తెలుసు, అంతా నా హృదయంలో నా తలపు పుట్టక మునిపే నువ్వు గ్రహించుకున్నావు కదా, అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ నీకు ఆయాస్కరమైంది నాలో ఇంకా ఏమైనా ఉన్నదేమో చూడమని ఆయన కోరుకుంటున్నాడు. అందులో భాగంగానే మనం ఈ యొక్క మనుషుని హృదయ యొక్క ఆలోచనలు తనలో తాను అనుకుంటూ వచ్చిన వైవిధ్యం అది చూద్దాం. ఇంకోటి మార్కు సువార్త 2వ అధ్యాయం లేకపోతే 8వ అధ్యాయం 16వ వచనం కూడా చూసిన ఇదే సందర్భం. మార్కు సువార్త 8వ అధ్యాయం 16వ వచనం, వారు చాలు అది ఇదే సందర్భంలో అక్కడ మత్తయి సువార్త మత్తయి కూడా దేవుడు ఆయనకు బయలుపరిచిన విధానం, ఆ శిష్యులు ఇలాగ అనుకుంటున్నారని బయలుపరిచిన దాన్ని ఇక మత్తయి ఈ విధంగా రాసుకున్నాడు, అక్కడ మార్కు కూడా ఆ విధంగా రాసుకున్నాడు. సందర్భం ఒకటే, ఇద్దరు కూడా దేవుడు చూపించాడు, యేసుప్రభు చూపించాడు, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అది వాళ్ళకి గ్రహింపులోకి వచ్చి అక్కడ రాశారు, తమలో తాము అనుకుంటూ ఉన్నారు. ఇదే మార్కు సువార్త 2వ అధ్యాయం వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నీవు లేచి నీ పరిపెట్టుకుని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వల్లని వారితో చెప్పి, 8వ వచనం, వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఇక్కడ మన సందర్భం ఏంటంటే వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకుంటూ యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, ఏంటి దాని వాళ్ళు ఏమనుకో ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ పోయిన సందర్భం చూస్తే ఆ పక్షవాళ్ళ వాడికి అక్కడ ఎంతో రోగిగా ఉన్నాడు, ఆయన స్వస్థపరచపరచాలని అనేక జనాలు ఆ ఇంటికి తీసుకొద్దామని చూస్తే ఆ ఇంట్లో అంతా నిండిపోయాడు, మనుషులతో నిండిపోయాడు. అయితే ఏం చేశారు అక్కడ, వారి ఆయనతో చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్ష వాయువు గల వాణిని
పరుపుతోనే దింపిరి. వాళ్ళు ఆ ఇంట్లోకి రావడానికి వీలు కాకపోతే వాళ్ళు పైకెక్కి ఆ సందు చేసుకొని ఆ కప్పు విప్పి ఆ కప్పు నుంచి ఆ సందు చేసిన ఆ సందులో నుంచి వీళ్ళు ఆ యొక్క పరుపుతోటే ఆయన దింపారు. అంటే యేసుప్రభు దగ్గరికి మధ్యలో ఉన్నాడు, రావడానికి వీళ్ళకి వీలుగా లేదు. వాళ్ళు పైకి ఎక్కిపోయి సందు చేసుకొని పరుపుతోనే ఆ పక్షగల వాయువన్నీ ఇక్కడ దింపారు. దింపగానే ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? యేసు వారి యొక్క విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒకడే తప్ప పాపను క్షమింపగలడానికి పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. వాళ్ళ హృదయాలు ఆలోచించుకున్నారు. సందర్భం ఏంటంటే వాళ్ళు యేసుప్రభు స్వస్థపరచబడాలని ఆ కప్పు తీసుకొచ్చి వాయుగలవన్నీ అక్కడ పెడితే ఆయన ఏమన్నాడు? ఆయన స్వస్థపరచబడు, ఆయన రోగాలు స్వస్థపరచలా. కానీ ఆయన ఏమన్నాడు? కుమారుడా నీ విశ్వాసము, కుమారుడా నీ పాపమును క్షమింపబడి ఉన్నవని చెప్పి వీళ్ళేమో స్వస్థపరచబడాలని ఆ పక్షకాలం వాయువు ఆ రోగం తగ్గించుకోవాలని వాళ్ళు వస్తే ఈయన ఏకంగా పాపను క్షమింపబడి ఉన్నవి అని చెప్తారు. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ శాస్త్రులు ఉండాలి. వాళ్ళందరూ కూడా పాపను క్షమించడానికి ఈయనెవడం, ఇట్లెత్తుకు చెబుతున్నాడని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే హృదయ ఆలోచనలు అలా ఉంటుంది. వెంటనే ఆయన ఏం చెప్పాడు? తమలో తాము ఇలాగ ఆలోచించుకుని ఉంటారు. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, అక్కడ లోకసువార్త 9వ అధ్యాయం 47లో కూడా యేసు వారి హృదయ ఆలోచనని ఎరిగి అని. ఇక్కడ కూడా వారి యొక్క వాళ్ళు అనుకున్నారు, అక్కడ పైకి చెప్పలా ఎవరు ఆ శాస్త్రులు, పాపను క్షమించడానికి అధికారం ఈయనకి ఎక్కడది, అసలు ఇట్లా చెప్తున్నాడు ఏంటినా అని చెప్పేసి వీళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. వెంటనే వాళ్ళని గద్దించాడు. మీరు ఎందుకు అలాగనో ఆలోచించుకుంటున్నారు? పక్షవాయువు గల వానితో నీ పాపమును క్షమింపడం ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవని చెప్పుడు సులభమా అని చెప్పి ఆయన వాళ్ళతో వివరంగా చెప్పాడు. ఈ పక్షవాయువు దాంతో కంటే ముందుగా పాపమును క్షమించబడి ఆయన నడుచుకుంటూ పోతుంటే అప్పుడు మనిషి ఆటోమేటిక్ స్వస్థపరచబడినట్టే అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం. ఈ యొక్క భౌతికమైన రోగం కంటే ఆత్మీయమైన రోగాన్ని స్వస్థపరచబడాలని యేసు ఉద్దేశించి నీ పాపను క్షమింపబడి ఉన్నామని వాళ్ళతో చెప్పారు, ఆయనతో చెప్పాడు. వాళ్ళు అది గ్రహించకుండా దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, ఈయనేంటి ఇట్లా చెబుతున్నాడు, ఈయనకి అధికారం ఎక్కడదని చెప్పి వాళ్ళు తమలో తమనుకుంటూ వచ్చినారు. అప్పుడు వెంటనే ఆయన అంటే మనం ఒక హృదయ ఆలోచనలు, మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉంటుంది? మొట్టమొదటిది ఆ రక్తస్రావం గల స్త్రీ ఆలోచన. ఆమె ఉంది, ఆయన చెంగు మాత్రం ముడితే నేను బాగుపడతానని తనలో తను అనుకున్నారు. రెండోది ఆ శిష్యులు మనం రొట్టెలు మర్చిపోయి ఇచ్చాము, అందుకే మనల్ని హెచ్చరిస్తున్నాడు అని తనలో తను అనుకున్నాను. ఇక్కడైతే వీళ్ళు శాస్త్రులు ఆయన అంటే ఇది పాపం అని అంటే వాళ్ళు చేసి ఏంటంటే ఈయన మామూలు మనిషే కదా, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించదు, ఈయన మామూలు మనిషే, ఈయనేంటి ఇట్లా చెప్తున్నాడు, ఆయన ఈయనని కించపరిచే విధంగా మాట్లాడు. ఈయన యొక్క శక్తి ఈ యొక్క తెలియక వాళ్ళు దేవుడని మనుషు రూపంలో వచ్చిన దేవుడని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా తమలో తాము ఆలోచించుకుంటున్నారు. వెంటనే ఆయన ఆత్మలో వాళ్ళ యొక్క ఆలోచన తెలుసుకుని వాళ్ళకి గద్దించాడు. అదే సందర్భం అదే మార్కు సువార్త 11వ అధ్యాయం 31-32 చూద్దాం. అందుకు వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన యెడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును, మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకునేది. ఇక్కడ వాళ్ళు తమలో తాము ఆలోచించుకొని అక్కడ వాళ్ళు కూడా తమలో తాము ఈయన ఏంటంటే చెప్తున్నాడు అని తమలో తాము ఆలోచించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళు కూడా శాస్త్రులు, పరిచయులు, పెద్దలు చాలా మంది 3 గుంపులు ఉన్నారు. ఈయన ఏం చెప్తున్నాడు? ఇక వాది చెప్తుంటే ఈ సందర్భంలో మనం చూద్దాము.
దేవాలయంలో తిరుగుచుండగా ఆయన దేవాలయంలో తిరుగుతుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎదుగు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చినని అడిగిరి. వీటిని చేయుటకు అధికారం నీకు ఎవడిచ్చాడు అని చెప్పి వాళ్ళు అడిగారు. అందుకు యేసు నేనును మిమ్మును ఒక మాట అడిగేదను నాకు ఉత్తరమీయుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీకు చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరమీయుడని చెప్పాను. అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును. మీరు ఎందుకు ఆయన నమ్మలేదు అని అడుగుతారు. మనుషుల వలన కలిగినదని చెప్పుకుమా అని మనుషుల వలన కలిగిందా అని చెప్పితే తమలో తాము ఆలోచించుకొని ఏం చెప్పాలా అని తమలో తాము ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ ప్రశ్న సందిగ్ధమని ప్రశ్న వచ్చింది. అసలు నీకు అధికారం ఎవరు ఇచ్చాడు, నువ్వు ఎందుకు ఈ కార్యాన్ని ఎట్లా చేస్తున్నావు, నువ్వు అసలు ఏంటని అడిగితే వెంటనే ఆయనకి వాడు యేసుప్రభువు నేరుగా వారికి సమాధానం చెప్పకుండా నేను కూడా మేము ప్రశ్న వేస్తున్నా, మీరు నాకు సమాధానం చెప్పండి. ఏంటంటే నాకు యోహాన్ గారు వచ్చారు కదా, ఆయన ఎంతోమందికి బాప్తిజం ఇచ్చాడు. నమ్మిన వారు బాప్తిజం పొందారు, రక్షించబడ్డారు. నమ్మని వారు దూరంగా వెళ్ళిపోయారు. ఇంకా మీరు నమ్మలేదు కదా, ఇప్పుడు ఆయన ఇచ్చిన బాప్తిజం అది పరలోకం నుంచి వచ్చిందా లేకపోతే మనుషుల నుంచి వచ్చిందా, మీరు నాకు సమాధానం చెప్పండి అని అడిగారు. ఇప్పుడు వీళ్ళు సందిగ్ధంలో పడిపోయి అది కానీ పరలోకం నుంచి వచ్చిందా అని చెప్తే అయితే మీరు ఎందుకు ఆయన నమ్మలేదు అని ప్రశ్న వేస్తాడు. దానికి ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు. ఏం చెప్పాలా అని సందిగ్ధన పడి తమలో తాము ఆలోచించుకుంటూ వచ్చారు. అంటే మనుషుల యొక్క హృదయం ఆలోచనలు ఎలా ఉంటాయో యేసుప్రభు యొక్క మనం చూపిస్తూ వస్తున్నాడు. మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క ఊహలు, మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో సొంత తమలో తాము. అదే ఇంకోటి చూద్దాం. 12వ అధ్యాయం, మార్కు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని సంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసి. ఇది అంటే మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో కూడా ఉంది. ఇది కూడా మనకు తెలుసు. ఇది ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు వాళ్ళందరూ అక్కడ చెప్తున్నప్పుడు ఇక్కడేమో ఈ అధ్యాయం చదివితే ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులు దానిని గుత్తకిచ్చి దేశాంతరం పోయాడు. ఒక మనుషుడు ఆయన ద్రాక్ష తోట వేసాడు, నాటిలేడు, దానికి బాగా నీళ్లు పోసి పోషించి కంచి వేసి ఆ ద్రాక్ష తొట్టి కూడా తొలగించి గోపురం కట్టి వాళ్ళకి నేను పోయి ఈ ఊరు నుంచి వేరే ఊరి బతుకు దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నేను వచ్చేంత వరకు దీన్ని మీరు బాగా పెంచి పోషించి దానికి బాగు చేయండి అని చెప్పి గుత్తకి ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు అక్కడ గుత్తకు తీసుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని పెంచారు, పోషించారు, బాగా దాని ఫలాలు తింటూ వస్తున్నారు. అయితే ఆయన దేశాంతరం నుంచి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ కాపుల దగ్గరికి, గుత్తకి ఇచ్చిన కాపుల దగ్గరికి మనుషులను పంపించాడు. పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసి ఒక మనిషిని పంపిస్తే వాళ్ళు పట్టుకొని కొట్టారు, ఒట్టి చేతితో పంపించారు. సరే దానికి పంపించినా కానీ ఆ యజమాని మనుషుడు వాళ్ళని ఏమని శిక్షించకుండా ఏమనకుండా ఇంకొక మనిషిని పంపించాడు. వాని తల గాయపరిచి అవమానపరిచి వాళ్ళు అవమానపరిచారు. అప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉండి ఇంకొక ఆయన పంపించారు. మరి ఒకరిని పంపగా వాడిని చంపారు. ఇప్పుడు ఆయన చంపేశారు. మళ్ళీ చంపినా కానీ ఈ యొక్క యజమానుడు ఏం మాట్లాడు. ఇంకనూ ఇంకొక అతను పంపించాడు. అనేకలు పంపించారు. ఇప్పుడు ఎక్కువ మందిని పంపించేశాడు. పంపించిన కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళు పట్టుకొని కొట్టారు, అందరినీ చంపారు. కొందరు అంటే కొడుతుంటే కొంతమంది పారిపోయి ఉంటారు. పారిపోయిన వాళ్ళు ఏమో కొట్టు దెబ్బతిని వెళ్ళిపోయినారు. చిక్కిన వాళ్ళు చంపేయబడ్డారు. అప్పుడు ఇంకను
ఆయన ఇప్పుడు అందరూ మనుషులు బయట వాళ్ళు పోయాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన యజమానుడు తన సొంత కుమారుడిని పంపించేశాడు. పంపించి ఆ గుర్తులు తీసుకుంటామని పంపిస్తే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాడు, వారు తమ కుమారుని సన్మానించదని అనుకొని తొదకు వారి ఎదురు తన కుమారుని పంపాడు. అయితే ఆ కాపుడు ఇతడు వారసుడు, ఇతను చంపుదాము రండి, అప్పుడు స్వాస్యమంతా మనదగునే తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేశాడు. చాలా ఈ సందర్భం అంటే ఇప్పుడు ఆయన గుర్తుకు ఇచ్చిన యజమాని మనం బయట వాళ్ళందరూ పంపించినా వాళ్ళు ఎంత చేసేటప్పటికి సొంత కుమారుడు పంపించారు. వీళ్ళను సన్మానిస్తారు అనుకొని పంపిస్తే వాళ్ళ ఆలోచన ఏంది, ఇది వారసుడు కదా, ఇతను చంపేస్తే ఇక ఆ స్వాస్యం ఆ పొలం అంతా ఆ తోట అంతా కూడా మనదే అయిద్దని చెప్పి వాళ్ళ యొక్క దీంతో అతను చంపేసి ఆ ద్రాక్ష తోట వెలుపల పారేశారు. అది పారేసి దాన్ని ఏమనుకున్నారు అని అనుకొని తమలో తాము అనుకొని వాళ్ళు చంపేశారు. ఇది మనుషుల యొక్క ఆలోచన. అంటే ఆ స్వాస్యాన్ని గుర్తుకు తీసుకున్న వారు తిరిగి చెల్లించాల్సిన ధర్మాన్ని వాడు మరిచిపోయి అసలు అతను చెల్లించేది ఎట్లే, ఇది అతను కూడా ఉన్న వాళ్ళందరూ చంపేసేస్తే వాళ్ళకి ఇంకెవరు ఉండరు కాబట్టి అదంతా మందే అయింది, ఇంకా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, మందే అయిద్దని వాళ్ళు ఒక చెడు ఉద్దేశంతో ఆ విధంగా తమలో తాము ఆలోచించారు. అక్కడ వాళ్ళ ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అదే సందర్భం అది మత్తయి సువార్తలో కూడా ఉంది, ఇక్కడ లోక సువార్తలో కూడా ఉంది. అయితే దేవుడు అంతా తమలో తాము అనుకుని అని ఆ మాట మనుషుల యొక్క హృదయ ఆలోచన ఎలా ఉంటాయో అని చూపిస్తున్నమాట. తర్వాత మళ్ళీ లోక సువార్త 7వ అధ్యాయంలో 39వ వచనం చూద్దాం. లోక సువార్త 7వ అధ్యాయం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, అది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. చూడు అక్కడ ఈయన ఏమంటాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగిండును అని ఇది పాపాత్మురాలని తమలో తాను అనుకున్నాను. ఇప్పుడు ఈమె కూడా మనకు తెలుసు బాగా, ఈమె పేరు అక్కడేమో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ అని ఆమె పేరు లేదు. ఇప్పుడు ఈమె కూడా పాపాత్మురాలని స్త్రీ అన్న, ఈమె కూడా ఎన్నో పాపాలతో జీవిస్తూ వస్తుంది. అయితే యేసు ప్రభు ఈయన ఎవరంటే పరిసయ్యుడు ఏం చేశాడంటే యేసు ప్రభు గురించి విని ఆయన్ని మా ఇంటికి రండి సార్, మాకు భోజనం చేయండి సార్ అంటే భోజనానికి పిలుచుకొని వచ్చాడు. ఏంటి పరిస్థితి అందరిలో ఆయన ఇంత ఏదో మేలు పొందాలని ఆశించాడు, ఏమో తీసుకొచ్చి భోజనాన్ని పెట్టాను, కూర్చోబెట్టాడు. అయితే ఈ స్త్రీ, ఈ పాపాత్మురాలనే స్త్రీ ఏం చేసింది, విన్నది యేసు ప్రభు వారు ఆ యొక్క పరిసయ్యుడి ఇంట్లోకి వెళ్ళాడు, భోజనానికి వెళ్ళాడు కాబట్టి ఏం కూడా వెళ్ళి ఆయన్ని చూసి ముట్టుతానని ఆమె ఏమనుకున్నాడు, ఆమె వెళ్ళేటప్పుడు సిద్ధపడి వెళ్ళింది. ఆయన ఎలాగ ముట్టాలి అంటే ఎలాగ చేయాలని ఆ స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. అవి ఎంత పని చేస్తుంటాడు. ఈయన యేసుప్రభు వారిని పిలిచాడు, ఎవరు ఈ పరిసయ్యుడు. అందరు జనాలు వచ్చారు, కూర్చున్నాడు. ఆయనకి ఇంకా ఏమి పిలిచాడు, కూర్చున్నాడు. అర్యాదులు ఏమి చేయలేదు ఆయన, మామూలుగా ఆయనకు తెలియదు అది. అయితే ఈ స్త్రీ వచ్చింది, ఆయన వచ్చేటప్పుడే ఆమె సిద్ధపడింది, బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చింది. ఆయన్ని ఘనపరచాలి అనే ఉద్దేశంతో ఆమె మనస్ఫూర్తిగా ఆయన్ని నేను ఆరాధించాలని ఆయన తీసుకొని అత్తరు బుడ్డితో సిద్ధపడి వచ్చి ఆ అత్తరు తీసుకొచ్చి అత్తరు ముందుగా పోయినా ఆమె మొట్టమొదటిగా ఆయన పాదాలను కడుక్కుంటూ వచ్చినాయి. ఆ పాదాలను కడుక్కోవడానికి మామూలుగా ఒక నీళ్లు తీసుకొచ్చి కడగలా ఆయన ఏం చేసింది, తన కన్నీళ్లతో, అంటే ఆయన పాదాలను కడగటానికి సరిపోయే కన్నీళ్లు ఆమెలోంచి వచ్చింది. అంటే ఆమె ఎంతగా విస్తారంగా వ్యక్తుందో. మామూలుగా మనం ఏడిస్తే కొంచెం ఏదో మహా
దుఃఖమైనప్పుడు కొంచెం కళ్ళు కూడా టప్ప పరిచయ తప్ప అంటే మనకి ఈ మన శరీరం మీద ఉన్న బట్టలు కొంచెం వరకు తడిచేయగా ఉంటాయి. కాకపోతే ఈ స్త్రీ ఆమె ఎంతగా ఏడ్చిందో, ఆయన పాదాలను కడగటానికి సరిపోయిన నీళ్లు దాదాపు మనం కాళ్ళు కడుక్కోవాలంటే ఒక చెంబు నీళ్ళైనా తక్కువ చెంబు నీళ్ళని కావాలి. అంటే ఆమె ఆ 2 పాదాలని యేసు పాదాలను కడగటానికి దాదాపు అన్ని నీళ్లు ఆమె నుంచి వచ్చినాయి. అంటే ఆమె ఎంతగా దుఃఖించేట్టుందో మనం ఊహించవచ్చు. అంతగా దుఃఖించిందంటే ఆమె అంత విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన ప్రేమలో ఆ దుఃఖం అంతా వచ్చేసి ఆకున్న నీరు, ఆమెలో ఉన్న దుఃఖం అంతా నీరుగా మారిపోయి పాదాలని కడిగితే దాన్ని తుడవటానికి ఏం చేసింది, తల వెంట్రుకలు తుడిచింది. మనం బట్ట పట్టుకొని లేదా గుడ్డ పట్టుకొని తుడవలేదు, తన తల వెంట్రుకలతో తుడిచి అక్కడ ఇది ఆ భాగం మనం ఒక్కొక్క పదాన్ని వివరించుకుంటూ పోతుంటే అసలు ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. అన్ని నీళ్లు పాదాలకు శుభ్రం చేయడం కావాల్సిన నీళ్లు ఆమె శరీరం నుంచి వచ్చినాయి, కంటిలో నుంచి వచ్చినాయి. సరే ఆమె తడిపిన తర్వాత తల వెంట్రుకలు మొత్తం తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని అప్పుడు ఆ కత్తెర పోసింది. ఆమె అంటే ఆయన నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి పాదాలన్నీ దుమ్ము పెట్టి ఉంటాయి అని ఆమె ముందే గ్రహించి ఆ దుమ్మునంతా తుడిచి ఆ కన్నీరుతో కడిగి తుడిచి తల వెంట్రుకతో తుడిచి ఇప్పుడు అత్తర పోసింది. అత్తర పోయడంతో ఆ యొక్క గృహం, ఆ ఇల్లంతా కూడా అత్తర వాసనతో నిండిపోయింది. ఆమె ఆమె హృదయంలో ఉన్న హృదయ వాంచి యేసు ప్రభుని అంతగా నేను ఆరాధించాను. ఆమె ఆరాధనకి ఆమె యేసు ప్రభుని ప్రేమించిన విధానాన్ని అక్కడ ఆమె అంతగా చూపించింది. ఆ అత్తర పూసినందువల్ల ఆ సువాసన ఆ ఇంటంతా వెదజరిపోయింది. అంటే ఆమె అంత విశ్వాసం, అంత ఆరాధన ఆమె అంతా కూడా ఈ సువాసన ద్వారా ఆమెకు అందరికీ ఆమెకు తెలియపరిచింది. అందుకని ఇప్పుడు ఇక్కడ అదంతా జరిగితే ఈ ఇంటికి భోజనానికి గురించిన పరిస్థితి ఏమంటున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాలు, ఈమె ఎవరితో ఈమె తెలిసి ఉంటే ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉంటే అని ఆ పాపాత్మురాలని ఈయన పేరు పెడుతున్నాడు. ఆయనకి యేసు ప్రభు పేరు పెట్టారు పాపాత్మురాలని. ఆమె పాపాత్మురాలని ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు ఆయన, ఈ పరిచయుడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఆయన హృదయాన్ని తెలుసుకున్నాడు. తనలో తాను తలంచుకోనేను అని, తనలో తాను అనుకోనేను అని, తనలో తాను అనుకోలేను అని. ఈ పరిచయుడు భోజనాన్ని పిలిచి భోజనం పెట్టక ముందే ఆయన అసూయ ఆమె మీద చెప్పాలంటే అసూయ. ఆమె విస్తారముగా పాపాలు చేసింది, విస్తారమైన పాపంతో ఉన్నప్పుడు విస్తారంగా యేసుప్రభువుని ప్రేమించింది. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపంతో క్షమించబడింది, ఆమె స్వస్థపరచబడింది, క్షమించబడింది. అది ఆమెకు వచ్చిన ఘనత. ఆమె యేసుప్రభువుని ఘనపరిచింది, ఆ ఘనత తగ్గ ఆమె ప్రతిఫలం పొందింది. విస్తారమైన పాపాలని క్షమించబడ్డాయి. ఇది చాలా ఆమె జీవితం ఇక్కడ. దాన్ని అప్పుడు దాకా పాపాత్మురాలంటే పాపంతో నిండుకొని ఉన్న ఆమె దీంతో అవన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. ఆమె కన్నీటితో యేసుప్రభు యొక్క పాదాలను తుడిచినట్లుగానే ఈమె పాపలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి, క్షమించబడ్డాయి. ఇక ఆమె ధన్యురాలు అయిపోయాయి, పరిశుద్ధురాలు అయిపోయాయి. ఆమె అక్కడ స్వస్థపడి ఇది అయిపోయింది కదా. ఈ ఇతను ఇక్కడ మళ్ళీ తనలో తాను అనుకుంటున్నాడు, ఏమే ఎవతియో ఎట్టిదో తెలిసి ఉంటే ఎరిగి ఉంటే ఆయన తెలియదని, యేసుప్రభువుకు తెలియదని ఇతను అనుకుంటాడు. ఇతని యొక్క ఉద్దేశం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనిషిని యొక్క హృదయ ఆలోచన ఎలా ఉంటాయో మనకు తెలియపరుస్తున్నాడు. నాకు చూసి తనలో తాను అనుకోని అని, ఇతను కూడా తనలో తాను అనుకున్నాడు. మన కింద చదువుతాం, అది 49వ వచనం చదువుతాం. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. చాలు, మళ్ళీ ఇంకొక భోజనం కూర్చోవడం ఈయన ఒక్కడే కాకుండా ఆ భోజనం కూర్చోవడం అందరూ కూడా ఏమనుకుంటున్నారు, తమలో తాము ఆలోచన చేసుకుంటారు, అనుకొనసాగారండి. ఏమని పాపమును క్షమించుటకు ఇతడెవడు. అది ఆయన అందరికీ సందేహాలు. అసలు పాపాలు దేవుడే క్షమిస్తాడు కదా, ఈయనెవడు ఇతడెవడు క్షమించడం అని వాళ్ళు తమలో తాము అనుకున్న సాగిరి.
ఇది మనుషుల యొక్క హృదయాల ఆలోచనలు. మనం కూడా మన యొక్క ఆలోచనలు ఎంత నేర్చుకుంటున్నప్పటికీ, చదువుతున్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో మన హృదయం కూడా ఇలాంటి సందేహాలతో మనం కలవపరిచేయకుండా అలా వీళ్ళెవరు, ఈయనెవరు, ఇంత చెప్తున్నాడు, ఇంత చేస్తున్నాడు, ఈయనెవరు అని ఎదుటి వ్యక్తిని గురించి సందేహించుకోవాలి. సరే, ఈ సందర్భంలో ఇంకోటి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకొనెను. ఈయన ఒక ఆయన ఉన్నాడు. ఈయనెవరు? ధనవంతుడు, ఆస్తిపరుడు. ఆస్తి అంతా సమకూర్చుకొని ఉన్నాడు. నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని అంతా సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. వెంటనే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవరి. ఈయన తనలో తాను అనుకుంటున్నాడు. ఇదంతా చూసుకొని దాన్ని అంతా సమకూర్చుకొని, ఆస్తి అంతా సమకూర్చుకొని విర్రవేగుతూ, నా ప్రాణమా నీకేమీ కొదువు లేదు, నీకేమీ తక్కువ లేదు, నీకేమీ లేమి లేదు, కాబట్టి ఇంత ఆస్తి సమకూర్చు నీకోసమే, నువ్వు సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పేసి తనలో తన హృదయ ప్రాణంతో చెప్పుకుంటూ గర్వాంధకారంతో ధనగర్వంతో మనలో కూడా సందర్భంలో ఎందుకు వేశాడంటే, దాని తర్వాత పర్యవసానం ఏంటి? ఆయన తనలో తాను అనుకున్న దానికి పర్యవసానం, వెర్రివాడా నీవు అనుకుంటున్నావు కదా సుఖించు, తాగు, తిను అని, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను. ఇవన్నీ నీకు సిద్ధపరిచి, ఇవన్నీ కూడా నీ ప్రాణంలో పోయిన తర్వాత ఇవన్నీ ఎవరు అవుతాయి? ఒక్కసారి ఆలోచించావా అని మనం కూడా గర్వించక మునుపు మనం ఒకసారి మన యొక్క స్థితి అంటే దేవుని యొక్క ఇది మనం ఆలోచించుకుంటే మన ఆ స్థితిలో పోవద్దని మరి దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. మీకు గర్వించకూడదని, తనలో తాను అనుకోకూడదని. అదే ఒకసారి 15వ అధ్యాయం చూద్దాం. 15వ అధ్యాయం 19వ వచనం. నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఈయన తప్పిపోయిన కుమారుడు. ఈయన కూడా పాపంతో తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు, సుఖించాడు, జీవించాడు, అంతా అయిపోయింది. తర్వాత ఒక పందుడు పట్టు కూడా తినడానికి ఆశపడ్డాడు, కానీ అది కూడా దొరకలేదు. అప్పుడు బుద్ధి వచ్చింది, మనసు మారిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటాడంటే, తండ్రి ఎద్దకు పోయి, తండ్రి నీ ఎదుటను పరలోకం ఎదుటను విరోధముగా నేను నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి ఏర్కొన్న కాను, నన్ను నీ కూలివారులు ఒకనుగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని తన హృదయంలో. వెంటనే దేవుడు తండ్రి ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు ఆయన యొక్క ఈ ఉపమానాలన్నీ విడుదల చెప్పాడంటే, ఇక ఈ యుగాంతముంద మనకు బుద్ధి కలుగుతాయి. ఈ దృశ్యాంతాలన్నీ కూడా మనం చదువుకొని బుద్ధి కలిగి మనం ఇక్కడ వాళ్ళ దగ్గర చేరున్నప్పుడు పరీక్షించుకోవడానికి కోసమే ఇవన్నీ, ఈ యొక్క దృష్టాంతాలన్నీ కూడా మనకి రాసి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ తండ్రి కుమారుడు ఎప్పుడైతే తనలో తను అలాగా ఊహించుకొని అనుకున్నాడో, వెంటనే
దూరం నుంచి తండ్రి చూశాడు, పరిగెత్తుకుంటూ పోయి కుమారుడు మీద పడిపోయి మెడ మీద ముద్దు పెట్టుకొని ఆహ్వానించింది. ఇంకా ఈ కథ అంతా మనకు బాగా తెలిసిందే. ఇక్కడ చెప్తున్నా ఏంటంటే తనలో తాను చెప్పుకొని, అంటే మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఒక్కొక్కటిగా మనం చూస్తూ వచ్చాను. ఇది ఈ తప్పిన కుమారుడు తిరిగి సమకూర్చబడ్డాడు. అంటే అక్కడేమో ఆస్తిపరుడు దాన్ని పొందకుండా పోయాడు, గర్వించాడు. ఇక్కడ పశ్చాత్తాపడ్డప్పుడు తిరిగి సమకూర్చబడ్డాడు. అది మళ్ళీ 16వ అధ్యాయం 34వ వచనంలో 3వ వచనం 4వ వచనం చదువుతాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతను? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇంట్లోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని. చాలు. ఇక్కడ కూడా ఈ 2 ఉద్యోగస్తులు, ఈ గృహ నిర్వాహకత్వపు పనివాడు అంటే అక్కడ సూపర్వైజర్ అనుకోండి. ఆ ఇంటికి గృహ ఆ ఇంటికి ఆ పనులన్నీ చూసుకునే ఉద్యోగి, యజమానుల దగ్గర ఉద్యోగి. ఇప్పుడు ఏమంటాడంటే తనలో తాను అనుకుంటున్నాడు ఏమని, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేసిన యెడల నేను ఏం చేద్దాను? ఇప్పుడు ఆయన తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దొరికిపోయినప్పుడు ఇక నా యజమానుడు ఏం చేస్తాడు? పనిలోంచి తీసేస్తాడు. ఈయన సిద్ధపడ్డాడు, నా యజమానుడు నా పనులను తీసేస్తాడు. తీసేస్తే నేనేం చేయాలా? ఏం చేయలేను, నేను త్రవ్వలేను, భిక్షమెత్తడానికి సిగ్గు, భిక్షమెత్తలేను. తర్వాత నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను చేర్చుకున్నాడు. ఎవరికైతే నేను ఇది చేశానో, ఎవరి దగ్గర మోసం చేశానో, వాళ్ళు ఇది చేసుకున్నాను, వాళ్ళు ఇది తీసేస్తే, ఈయన యజమాని నన్ను తీసేస్తే వాళ్ళైనా నన్ను చేర్చుకోవాలి కదా. అందుకోసమే వాళ్ళకి ఒక సలహా ఇస్తాను, వాళ్ళకి ఒక ఉపాయం చెప్తానని చెడు ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. వాళ్ళకు చెడు ఉపాయాలను చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. నాకు బాగా తెలుసు ఉపయోగం అని చదువుకుని బాగా ఇవన్నీ కింద ఒక్కొక్కడికి మీరు ఇంత తీసుకున్నారు కదా, ఇంతకంటే ఇది ఎక్కువ రాసుకోండి అని చెప్తూ చెప్పడానికి సిద్ధపడారు. అంటే యేసుప్రభు వారు దాని దేవుడు కూడా ఇతని యొక్క మనిషిని యొక్క హృదయ ఆలోచన ఎలా ఉంటుందో మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. నాకు ఏం చేయాలో నాకు బాగా, అంటే మోసకరమైన నుండి ఆలోచన, మోసపూరితమైన ఆలోచనలు ప్రేరేపించబడుతున్నాడు. మనం కూడా మీరు ఆయన సందర్భపరిచినప్పుడు మనం ఏం చేయాలని ఈ విధంగా ఆలోచించకూడదని మనం హెచ్చరించబడుతున్నాం. ఈయనలాగా మోసపూరితమైన ఆలోచించకూడదు. తప్పు చేసినప్పుడు శిక్ష పొందవలసిందే. తప్పు చేసినట్టు శిక్ష పొందవలసిందే, శిక్షకు అర్హులమే. కాబట్టి మన వాక్య వెలుగులో ఇదంతా మనం తెలుసుకున్నాం కాబట్టి, మనకు తెలిసింది కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయండి, స్వీకరించడమే. ఆ శిక్షను స్వీకరించినప్పుడు అప్పుడు శిక్ష తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అది మనం భరించగలిగిన శిక్ష మనం దేవుడు వేయగలడు. ఎప్పుడైతే మన పశ్చాత్తాపంతో దాన్ని నిజమైన రీతిలో దాన్ని స్వీకరించినప్పుడు ఆ శిక్ష కొద్దిగానే ఉంటుంది. అది మనకు ఆ శిక్షను తిరస్కరిస్తే, ఆ తిరస్కరణ పొందకుండా ఈ యొక్క మోసకరమైన ఆలోచిస్తే అది దేవుని శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది. అది ఎవ్వరూ తీసివేయలేని శిక్ష. మనం ఇప్పుడు ఈ యొక్క లేఖన భాగంగా ఆలోచించుకొని మన హృదయాలను సరి చేసుకోవాలి. అదే అక్కడ దావీదు, మీకు ఆయాస్కరమైనది నాలో ఇంకా ఏమైనా ఉన్నదేమో అని, అన్నీ తెలిసినా కానీ ఇంకా ఉందేమోనని ఆయన మళ్ళీ గోచాడుతున్నాడు. ఇప్పుడు కూడా మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. మనిషిని యొక్క హృదయ ఆలోచనలు ఈ విధంగా ఉంటున్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు మన బల యుద్ధకు వచ్చినప్పుడు మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. ఇది ఇక మోసపూరితమైన ఆలోచన. ఇంకా చూద్దాం. అదే 18వ అధ్యాయం చదువుతాం. లోక సువార్త 18వ అధ్యాయం 5వ వచనం. ఈ విధవరాలు నన్ను
తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఈయన ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి పేరు. ఆయన మళ్ళీ ముందు న్యాయస్థుడైన న్యాయాధిపతి కాదు, అక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అంటే న్యాయాధిపతులు ఇద్దరు ఉంటారు, న్యాయస్థుడైన న్యాయాధిపతి, అన్యాయస్థుడైన న్యాయాధిపతి. ఇద్దరు న్యాయాధిపతులే. జడ్జిమెంట్లు డబ్బు తీసుకుంటే ఒకటి, డబ్బు తీసుకోకపోతే ఒకటి. ఇప్పుడు ఈ అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆయన మనసులో ఆయన తను అనుకుంటాడు, ఈ విధవరాలు వచ్చి రోజు ఆయన్ని విసిగిస్తుంది. అయ్యా నాకు ఆమె బాధ ఏంటి, ఆయన వచ్చినప్పుడు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని ఆయన అడుగుతూ వచ్చింది. ఈయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయితే ఈమె ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని ఆయన అడుగుతూ వచ్చింది ప్రతిసారి. ఈయన ఇప్పుడు కాదు రేపురా అంటూ ఆయన రోజులు గడుపుకుంటూ పోతూ వచ్చినాడు. అయితే ఈమె ఆమె విడిచిపెట్టకుండా తరచుగా వెళుతూ మాటికి ఆయన అంటే అప్పుడు అయిన వాళ్ళ ఈమెది ముసలాం నా దగ్గరికి వస్తుంది, ఈమె ఏదో ఒకటి చేసి పంపించాలని తీర్మానం చేసుకొని ఈమె మాటికి నా దగ్గర రాకుండా ఉండాలంటే ఈమె ఒక త్వరలో న్యాయం తీర్చాలని ఆయన కూడా అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా తనలో తాను అనుకున్నాడు, మేము న్యాయం తీర్చాలి అని. ఇది కూడా మనకి బుద్ధి కావడానికి. మనం కూడా మన దగ్గరికి ఏదైనా సహాయం కోసం వచ్చినప్పుడు లేకపోతే ఏదంటే మనం అడిగినప్పుడు మనం దాన్ని అంటే వాయిదా వేస్తూ పోతూ ఉంటే అది ఉండదు. కానీ ఏదో వచ్చినాక మనకి చేతనైంది చేయటం లేకపోతే చేయలేని చెప్పడం. అంటే ఇప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా ఏమంటాడు, తనలో తాను అనుకుంటున్నాడు. మనిషిని యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో దేవుడు చూపిస్తున్నాడు. అందులో భాగంగానే మనం ఇది చూస్తున్నాం. ఇది అన్యాయస్తుడైన న్యాయాధిపతి తనలో తాను అనుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 12వ అధ్యాయంలో ఇదే అధ్యాయంలో 12వ వచనం, చాలు. ఇక్కడ చూడు, ఇదేమో విధవరాలి యొక్క విజ్ఞాపన. ఆయన ఈ సందర్భం వీళ్ళు కూడా ఇద్దరు ప్రార్థనాపరులు, విశ్వాసులు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకరేమో సుంకరి, ఇంకొకరేమో పరిచయం. వీరి యొక్క ప్రార్థన శక్తి అంటే వీరి యొక్క ప్రార్థన విశ్వాసం యొక్క స్థితిని, ప్రార్థన స్థితిని అక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఇద్దరు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ముందు ప్రార్థన ఎవరు చేశారు? పరిచయుడు నిలబడి ఉన్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వల్లైనా, ఈ సుంకరి వల్లైనా ఉన్నందుకు ఈయన ఏం చెప్తున్నాడు? మనిషి పక్కన వాళ్ళు పోల్చుకుంటున్నాడు. దేవా, నేను చోరులను అంటే చోరులను దొంగవాళ్ళను, అన్యాయస్తులకు అన్యాయం చేసేవాళ్ళని, వ్యభిచారం చేసేవాళ్ళు, తర్వాత ఇతర మనుషుల వల్ల ఆ 3 రకాల గుంపులే కాకుండా ఇంకా ఇతర మనుషులు ఉన్నారు. 4 రకాల గుంపులు పడుతూ ఈయన 5 రకాలు. మళ్ళీ చోరులు ఉన్నాడు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులు, ఈ సుంకరి అంటే ఈ విశ్వాసి. ఈయనతో కూడా ఇట్లా ఉండకుండా నేను ఎంత రోజుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. తర్వాత వారం 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను తనలో తాను ప్రార్థించాను. ఆయన తనలో తాను ప్రార్థిస్తున్నాడు. అంటే గర్వపు ప్రార్థన, అహంకారంతో కూడిన ప్రార్థన. ఇప్పుడు అదే బద్దరికి రోజు రాబం వచ్చినప్పుడు పరీక్షించుకోండి. మనం కూడా పరీక్షించుకోండి. అయ్యా, నేను ఆయనలాగా ఆ బ్రదర్లాగా నేను ఉండలేదు. ఆయన ఏమో దొంగ, నేను దొంగ కాదు. ఆయనేమో వ్యభిచారి, నేను వ్యభిచారిని కాదు. ఆయన మోసగాడు, నేను మోసగాడిని కాను. నేను ఇదిగో వారానికి 2 సార్లు ఉపవాసం ప్రార్థన చేస్తున్నా.
నా యొక్క నా ఆస్తి అంతట్లో నా యొక్క 10వ భాగాన్ని నీకు ప్రతి నెల మర్చిపోకుండా విడిచిపెట్టకుండా తీసుకొచ్చి నీ ధనాగారంలో వేస్తున్నా, ఈ సుంకర్లాగా నేను ఉండలేదు అని చెప్పేసి ఆయన మనం అనుకోకూడదని బలయుద్ధం వాస్తవాన్ని స్థితి మన స్థితిని మనం గుర్తించి ఇతరులను పోల్చుకోకుండా మనం వాళ్ళకంటే నేను పాపని, వాళ్ళే నాకంటే గనులు, ఆ పక్కవారు, ఆ సహోదరి ఆ సహోదరుడు ఎంతో గనులేని వారు, నాకంటే గొప్పవారు వాళ్ళు, వారిలాగా నేను చేయలేకపోతే నాకైతే మనకు ఇంకా తరుణం వాళ్ళలాగా చేయడానికి తరుడు ఇవ్వని మనం హృదయమాన బలయుద్ధగా వాస్తవాన్ని రీతిలో మనం హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకోవడం తప్ప నేను వాళ్ళలాగా లేను, నేను వాళ్ళకన్నా ఘనంగా ఉన్నాను అని చేయకూడదని మనకు బుద్ధి కలగడానికని ఈ యొక్క ఉపమానం ఇక మనకు చెప్పబడింది. అయితే ఇక్కడ శుంకర్ ఏం చేస్తున్నాడు అయితే శుంకర్ దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిలను ఇతను ఆయనేమో 5 వ్యక్తులతో 5 రకాల గుణాల వాళ్ళు కలిగిన వాళ్ళతో పోల్చుకున్నాడు. చోరులతోటి, తర్వాత అన్యాయస్తులతోటి, వ్యభిచారులతోటి, ఇతర మనుషులతోటి ఈ శుంకరుతో పోల్చుకున్నాడు ఆయన. ఈయనేమో ఎన్ని పోల్చుకోకుండా అయ్యా దూరంగా నిలుచుకున్నాడు, నీ యుద్ధం రావడానికి నేను అర్హును కాను అని చెప్పి తన్ను తానే పోల్చుకొని నేనెంతో న్యాయస్తుని, నేనెంతో పాపని, నేనెంతో దుర్మార్గుణ్ణి, నేనెంతో వ్యభిచారిని, నేనెంతో మోసగాన్ని, నేనెంతో నీ ఎదురు నేను పాపం చేశాను. ఆ తప్పైన కుమారుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అట్లాగే ఈయన కూడా తెలుసుకొని నన్ను కరుణించమని తను తానే కాదు, ఇతరులతో ఎవరితో పోల్చుకోవాలి. అది మనకు ఇక వాళ్ళ దగ్గర కూడా మనమే చూసుకోవాలి తప్ప. అందుకే ఆ కొరింథీ రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఏమంటుంది, తన్ను తాను పరీక్షించుకోవాలి, అలాగ చేసి ఆరోగ్యం తినాలి. అంతే తప్ప వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను పోల్చుకోకూడదు, పరీక్షించకూడదు. వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలి, నేను బాగా ఉన్నానులే, నేను విశ్వాసంలో ఉన్నానులే అని పోల్చుకుంటే, పరీక్షించుకుని వాళ్ళతో మనం పోటీ పడి చేసుకుంటే మనం బలహీనము, రోగులను బలహీనులు నిద్రించేవారిని, రోగులు అవుతాము, బలహీనులు అవుతాము, రోగులు అవుతాము, నిద్రించేవారు. 3 రకాల స్థితుల్లోకి వెళ్తాం. ఎప్పుడైతే మనం నన్ను కరుణించమని ప్రార్థన చేస్తామో వెంటనే ఆత్మతో మనం పరిశీలించబడి అక్కడ దావీదు రాసిన దేవా నీ సన్నిధిని నా పాపను ఒప్పుకొందును అనుకుంటుని అనగానే వెంటనే నా పాప దోషములన్నీ కూడా పరిహరించబడినాయి. ఎప్పుడైతే మనం వాస్తవంగా మన హృదయంతో అక్కడ ఒప్పుకుంటామో మనకు అప్పుడు దోష కార్యాలన్నీ, పాప దోషాలన్నీ కూడా పరిహరించబడి ఏం చేస్తా అంటే మనకి పనుల్లో పాలు పొందడానికి యోగ్యత కలిగేస్తాం. యోగ్యంగా పాలు పొందకపోతే శిక్షా విధిలోకి వెళ్ళిపోతాం. యోగ్యంగా పాలు పొందాలంటే మనమే దేవా పాపనే నన్ను కరుణించు అని నన్ను కరుణించి యోగ్యత అనుగ్రహించు. వాస్తవంగా ఈ బలంలో పాలు పొందితే మనకి ఏదో శక్తి బలము వచ్చేది రాదు. దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క రక్త శరీరం అంటే శరీర రక్తములకు సాదృశ్యంగా ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని మనకు మాదిరికరంగా ఉంచారు. అవి తీసుకోవడం వల్ల మనకు శక్తి వస్తుందని, బలం వస్తుందని కాదు, అది లేకపోతే ఏదో జరుగుతుందని కాదు. అయితే మన ఏం చేయాలంటే పాపిని నన్ను కరుణించుము అనే ప్రార్థనతో వచ్చినప్పుడే ఆ యొక్క రొట్టె వల్ల మనకి శక్తి, ఆ యొక్క ద్రాక్షారసం వల్ల మనకు శక్తి. ఎందుకంటే నశించుతున్న వారికి ఇది రక్షణ సువార్త వెర్రితనం. అయితే రక్షించబడిన మనకి దేవుని శక్తి పొందాలంటే దేవ పాపిని నన్ను కరుణించు అని ప్రార్థనలో రాదు. అది ఇంకోటి చూద్దాం. ఇది ఎస్తేరు గ్రంథంలో చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో ఇంకో
6వ అధ్యాయం. ఇక్కడ కూడా ఆయన యొక్క హృదయంలో ఏమనుకుంటాడో చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం. రాజు కనపరచే అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతను అడగగా ఆమాను నన్ను గాక మరి రాజు ఎవరిని రాజు కనపరచ అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా ఈయన చూడు, ఈయన ఎంత రాజు ఏమన్నా అడుగుతున్నాడు, రాజును కనపరిచే వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పేసి ఆయన రాజు ఈయన, ఎందుకంటే ఈయన రాజు దగ్గర రాజు తర్వాత ప్రధానాధికారిగా సలహాదారుడుగా ఉన్నాడు. ఈ రాజుగారు ఆయన సలహా అడిగాడు. వెంటనే ఈయన గర్వం, హృదయంలో గర్వం పెరిగిపోయి ఏమంటాడంటే, నన్ను కాక రాజుగారు ఇంకెవరిని కనపరుస్తాడు, ఎప్పుడు నేను రాజుగారు వెంబడే ఉండేవాడు, రాజుగారు ఎక్కడ పోతే అక్కడ పోతూ ఉండేవాడు కనుక రాజుగారు నన్నే ప్రతిదానికి పిలుస్తాడు, ప్రతిదానికి నాతో నా సలహాని తీసుకుంటాడు కాబట్టి నేను మంచి మంచి సలహాలు ఇచ్చాను కాబట్టి నన్నే ఇప్పుడు కనపరుస్తాడు అని తనలో తాను అనుకున్నాడు. వెంటనే ఏమైంది, తర్వాత తెలిసిపోయింది. ఆయన ఒక క్విక్స్ కూడినటువంటి ఆలోచన ఇస్తాడు. ఆయన ఇప్పుడు చెప్తాడు, ఇక కింద చదివితే మనకు తెలిసిన భాగమే. ఆయన ఏరుగు మీద ఎక్కించి గుర్రం మీద ఎక్కించి ఊరేగించుకుని జనాలందరూ తీసుకుపోయి ఆయన నూతన వస్త్రం ధరించి వేసి అది వేయమని, ఇదంతా మనకు చరిత్ర కథ మనకు బాగా తెలిసిందే. అయితే చెప్పేది ఏంటంటే, తనలో తాను అనుకున్నాడు ఏమని, రాజు నన్ను కాక ఇంకెవరిని కనపరుస్తాడు అని తనలో తాను అనుకున్నాడు. ఆ తర్వాత అది జరిగింది. తర్వాత అతను కనపరిచిన ఘనతను కోరుకున్నాడు. వెంటనే ఘనతను కోరుకుంటే ఆ ఘనత కాస్త ఈయన కాకుండా మొద్దికాయకి వచ్చింది. ఈయన ఎవరికి మొద్దికాయ కోసం ఏదైతే సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన దాని మీద ఈయన ఉరి తీయబడ్డాడు. అంటే గర్వించాడు, గర్వానికి దగ్గర ప్రతిఫలాన్ని పొందాడు. మనుషుని యొక్క హృదయ ఆలోచన, గర్వంతో కూడిన ఆలోచనకి ప్రతిఫలం అక్కడ ఉంటుంది. అదే మనం దానియేలు గ్రంథంలో చూద్దాం. మళ్ళీ ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 30వ వచనం. బబులోనుని మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావగలతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేది. ఆయనేమో రాజుగారి సలహాదారుడు. అక్కడ ఎస్తేరు గ్రంథంలో ఈయన రాజుగారే అనుకుంటాడు. ఏమనుకుంటున్నాడు, ఈ బబులోను, ఈ మహాపట్టణం, విశాలమైన పట్టణము నా బలాతిశయము నా ప్రభావం కనపరచుటకై నేను కట్టించింది కాదా తనలో తాను ఇక్కడ మనిషిని యొక్క హృదయ ఆలోచన తనలో తాను అనుకున్నాడు. ఈయన గర్వించడం, ఇదంతా కూడా ఈ యొక్క మందిరాన్ని నేనే స్థాపించాను, నేనే నిర్మించాను, నా వల్లే ఇంతమంది విశ్వాసులు వచ్చి ఇంత ఘనంగా ఇక్కడ ఆదరణ జరుగుతుంది అని నేను అనుకుంటే వెంటనే అక్కడ ఏమైంది, ఇది కూడా మనకు తెలిసిన భాగమే. తమ గర్వించడం, గర్వంతో కూడిన ఆలోచన, గర్వంతో కూడిన ఆలోచన. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యుద్ధ నుండి తొలగిపోయేను, తమ యుద్ధ నుండి మనుషులు తరిమెదరు. ఈ రాజ్యాన్ని నేనే నిర్మించానని ఒక విర్రవీగుతుంటే వెంటనే ఆకాశం చెప్ప వచ్చేసి నీ రాజ్యాన్ని నుంచి తొలగిపోయింది. తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు, తమ యుద్ధ నుండి మనుషులని యుద్ధ నుండి తరిమేస్తారు. ఇక దానికి తెలిసిన భాగమే. అంటే మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఈ విధంగా దాదాపు ఇన్ని చూసాను. హృదయ ఆలోచన, మనుషుని యొక్క హృదయ ఆలోచన. అయితే ఇప్పుడు మనం బ్రదర్ని పరీక్షించినప్పుడు దేవుని యొక్క ఆలోచన, హృదయ ఆలోచన ఏ విధంగా చూసుకొని మనం అక్కడ సరి చేసి, అంటే మనం కంపేర్ చేసుకొని మన ఆలోచనలు దేవుని ఆలోచన కంపేర్ చేసుకొని మనం యోగ్యమైన ఇద్దరు బలంలో పాల్గొన్నాం. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుని యొక్క
హృదయ ఆలోచన. ఇప్పటివరకు మనం మనుషుల యొక్క హృదయ ఆలోచన చూసాము. ఇప్పుడు దేవుని యొక్క హృదయ ఆలోచన చూద్దాం. ఒకటే ఎక్కువ చెప్పను, టైం అయిపోతుంది, బ్రదర్స్కి అప్పుడే తీసుకెత్తిపోతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతాను. 13, 14, 15. నేడైను రేపైనను ఒకానొక పట్టణంలో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించడో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. చాలు. దేవుని యొక్క హృదయ ఆలోచన ఇది. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్నాం. ఇఫ్ గాడ్ విల్లింగ్. అదే అందుకని మన భక్సింగ్ గారు ఎప్పుడు కూడా ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు కానీ లేదా ఏదైనా వివాహాల సందర్భాల్లో కూడా దేవుని చిత్తం అయితే పెడుతుంటాడు. ఇంకా వాక్య వెలుగులో ఆయన నడిచాడు కనుక మనకు ఆ యొక్క క్రమంలోనే నేర్పాడు కనుక మనం కూడా ఈ విధంగానే మనం హృదయ ఆలోచన ఉంచుకోవాలి. దేవుని యొక్క హృదయ ఆలోచన ఇది ఎరిగి మనం అంటే మనం ఏం చేయాలి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండి అని చెప్పుకుని వాళ్ళు. మన యూత్కి ఎంతో ఆశలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్లో చేరిపోయి డాలర్స్ సంపాదించుకొని వచ్చేయాలని ఆలోచించుకునే వాళ్ళరా. ఇప్పుడు ఏమన్నారు? రేపేమి సంభవించినో తెలియదు. ఇప్పుడు ఇంతకాలం ఒక రైతుగా ఉండదన్నమాట. దేవుడు అందుకే చెబుతున్నాడు, ఈ 2 సంవత్సరాలు ఈ కరోనాతోటి అన్ని ప్రాంతాలు మూసివేయబడ్డాయి. ఇల్లు మూసిపోయి ఒక ఇంట్లో నుంచి బయట రాకుండా ఈ ఇంటికి ఆ ఇంటికి ఎవరు రాకపోకలు లేకుండా మూసివేయబడ్డాయి కొన్ని దినాలు. తర్వాత కరుణ చూపించాడు దేవుడు. కొంచెంగా అక్కడ నోవా ఒక ఓడలో ఒక్కొక్క పక్షిని వదిలినట్టుగా కొద్దిమంది జనాల్ని ఆ ఇంటికి ఆ బజార్లోకి ఇంటికి వదులుతూ వచ్చాడు దేవుడు. అయితే అందుకని మనం రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మన జీవం ఏర్పడిందని తెలుసుకొని కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. కాబట్టి నీటి బుడగ వంటి మనము దేవుని యొక్క వైపు చూస్తూ ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి, మనం బ్రతికి ఉండకపోతే ఏమి చేయాలి? మనకంటే శ్రేష్ఠమైన వారు గనులైన వారు ఎంతోమంది ఈ వాక్య భాగం తెలుసుకున్న వారు కూడా ఈ సమయాన్ని చూడలేకుండా పోయారు. మనం కూడా ఎందుకు పనికిరానట్టువాడు, ఏమి చేతకానట్టువాడు. దేవుడు మన పట్ల ఇంకా తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఇందుకు మనకు ఆరాధన చెప్పినట్లుగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా మన కొరకు దేవుడు ప్రాణం అర్పించాడు. మనం ఇంకనూ శత్రువులై ఉండగా మన కొరకు ప్రేమ చూపించుకుంటాడు. మనం ఇంకనూ పాపమై ఉండగా మన కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు. కాబట్టి మనం ఇది దేవుని యొక్క హృదయ ఆలోచన. దీనిని మనం ఆ మనుషుల హృదయ ఆలోచన తెలుసుకున్నాము. అటన్నింటికి విడిచిపెట్టడానికి మన శక్తి చాలదు. మనం అనుకుంటాం కానీ విడిచిపెట్టలేము. ఇక్కడ దావీదు కూడా అన్నీ తెలుసు దేవుడికి అనుకున్నవాడు, కానీ చివరకు కూడా అయినా నీకు ఇంకా ఆయాస్కరమైనది ఏదైనా నాలో ఉంటే తీసివేయమని కోరుకుంటుంది. మనం కూడా అట్లా కోరుకోవాలి. అదే కోరుకుంటుంది. ఇంకేమిటంటే ఆ విధంగా మళ్ళీ కోరుకుంటూ వస్తుంది. కాబట్టి ఇది మనం ఒప్పుకోవాలి. కీర్తనలు 38:18 వచ్చిన తర్వాత కీర్తనలు 38:18 నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. చాలు. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపం గురించి విచారపడుతున్నాను. ఇది మన ప్రార్థన. ఇక్కడ బల్ల దగ్గర మనం నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా పాపం గురించి విచారపడుతున్నాను. ఎందుకంటే ఒప్పుకున్నప్పుడు విచారపడినప్పుడు మన వెంటనే
అది యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 7వ వచనం లేదా 6వ వచనం నుంచి చదువు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడచ్చు సత్యమును జరిగింపుకుందాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. మనము అంటే ఎవరెవరు? మనము దేవుడు అని అక్కడ ఆయన చెప్తున్నాడు. అన్యోన్య సహవాసం గలవారై ఉంటాం. ఆయన వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడవాలి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను, నా పాపం గురించి విచారపడుతున్నాను ఎప్పుడైతే పడుగుతామో అప్పుడు మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయి. ఆ విధంగా చేసినప్పుడు ఇప్పుడు 139వ అధ్యాయము 24వ వచనం కింద భాగం వద్దాం. ఆయన ప్రార్థన ఏమైంది చూద్దాం. దావీదు ప్రార్థన చివరి వచనం, నిత్య మార్గమును నన్ను నడిపింపు. అప్పుడు ఎప్పుడైతే మనం మన పాపాలను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతులను కడిగి పవిత్రంగా చేసి నిత్య మార్గం నడిపించేవాడు. అందుకే మనం నిత్య మార్గంలో నడవాలంటే మనం ఆ పాపాలను ఒప్పుకోవాలి, ఆ దోషాలను ఒప్పుకోవాలి, పాపాల గురించి విచారపడాలి. దేవుని యొక్క హృదయ ఆలోచన మనం ఎరిగి ఆ ప్రకారం నడవాలి. ఆ ప్రకారం నడిచినప్పుడే మనం బలలో పాలు పొందినప్పుడు మనకి యోగ్యత వస్తుంది. దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. అటు విధానంలో మనం మన హృదయాలను సరి చేసుకొని పరీక్షించుకొని పరిశీలించుకొని బలలో చేయవేద్దాం.